హలో అండి, వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాగ్ ప్రింట్స్ జేజీస్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి 120 కౌంట్ మల్మల్ కాటన్ శారీస్ చూస్తున్నామండి. అన్నీ కూడా ఇవన్నీ కొత్త కలర్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి చీరలు. చూద్దాం. మరి చూసే ముందు ఇక్కడ ఒకటి హ్యాండ్లూమ్ కాటన్ చీర ఉందండి. ఆఫ్ వైట్కి ఇలా రెడ్ బార్డర్, వీవింగ్ బార్డర్ వచ్చింది. అండ్ దీనికి కాంతా వర్క్ వచ్చింది చీరకి. మనకు పళ్ళు వరకు ఇలా ఫుల్ వచ్చిందండి. హాఫ్ శారీ వరకు ఫుల్ వచ్చింది వర్క్. హాఫ్ శారీ నుంచి ఇలాగా మనకు నీ లెంత్ కన్నా కొంచెం డౌన్కి పెద్ద బార్డర్ కింద ఇలా మనకు వర్క్ వచ్చేది, కాంతా వర్క్. హాఫ్ శారీ ఫుల్ వర్క్ వచ్చింది, హాఫ్ శారీ అలా వచ్చింది. ఇది బ్లౌజ్, పింక్ బ్లౌజ్కి ఇది వచ్చింది. ఇదైతే థిక్ కాటన్ అండి, మనకు పాపులిన్ మెటీరియల్ లాగా థిక్ ఉంటుంది బ్లౌజ్ మెటీరియల్. 1 మీటర్ థిక్ కాటన్ బ్లౌజ్ ఉంది. చీర పన్నా కాదు, చిన్న పన్నాలో ఉంది. సో 1 మీటర్ ఉంది. ఇలా స్లీవ్స్కి ఇలా ఎంబ్రాయిడరీ వచ్చిందండి. ఇది బ్లౌజ్, థిక్ కాటన్ బ్లౌజ్, రుబీ కాదు, పాపులిన్ మెటీరియల్ లాగా థిక్ ఉంటుంది. ఇది చీర. ఈ శారీ వచ్చేసి 3900 ప్లస్ షిప్పింగ్ అండి. ఇప్పుడు చూద్దాము 120 కౌంట్ మల్మల్ కాటన్ శారీస్. ఇవి కడి ప్రింట్ వచ్చినాయి. ఇవి మనకు సాఫ్ట్గా డెలికేట్గా వాష్ చేయాలండి. నార్మల్ ఇంట్లో హోమ్ వాష్ కానీ ఇలా నలిపేసి పిండకూడదు, సాఫ్ట్గా డెలికేట్గా వాషింగ్ చేయాలి. ఇది బ్లౌజ్. బ్లౌజ్ కలర్ ఇలా రెడ్ బ్లౌజ్ పైన వైట్ డాట్స్ వచ్చింది. చీరంతా ఇలా స్ప్రే వచ్చింది. స్ప్రే వచ్చేసి దానిపైన అంతా కడితో ఇలా ప్రింట్ వచ్చిందండి. కడి ప్రింట్ పింక్ పైన మెరూన్, రెడ్డిష్ మెరూన్ కలర్తో స్ప్రే వచ్చేసి దానిపైన ఇలా వైట్ ప్రింట్. బాగుంది కదా. ఇదంతా కడి ప్రింట్. డెలికేట్ వాష్ చేసుకొని ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. శారీస్ అన్నీ 575 నుంచి 6 మీటర్స్ లోపు ఉంటాయండి. బ్లౌజెస్ కూడా 95 సెంటీమీటర్స్ టు 1 మీటర్ ఉంటుంది. బాగుంది కదా కలర్ కాంబినేషన్, పింక్ అండ్ రెడ్. చీరంతా ఇలా ఉంటుంది. రోజ్ క్రీపర్స్. ఇది పళ్ళు. ఇది పళ్ళు అండి. ఎంత బాగుంది కదా. 120 కౌంట్ మల్మల్ కాటన్ శారీస్, చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ కూడా. ఈ శారీస్ వచ్చేసి 1650 ప్లస్ షిప్పింగ్ అండి. ఇవి వచ్చేసి 1650 ప్లస్ షిప్పింగ్. ఇది కొంచెం లైట్ పింకిష్ బ్రౌన్ కలర్, బాగుంది కదా. దీనికి మెరూన్ కలర్తో స్ప్రే డైయింగ్ వచ్చింది, వచ్చి దానిపైన వైట్ ప్రింట్. ఇది బ్లౌజ్. చీర అన్నీ సేమ్ ప్రింట్స్ ఉన్నాయండి. మనం ఫస్ట్ శారీ చూసాం కదా, ఒక 4-5 శారీస్ సేమ్ ప్రింట్స్. ఓన్లీ థింగ్ ఈజ్ ఇలా స్ప్రే డైయింగ్ కలర్స్ మాత్రం డిఫరెన్స్ వచ్చింది. ఇది పళ్ళు. ఇది గ్రీన్, లైట్ అండ్ డార్క్ గ్రీన్. చాలా బాగున్నాయండి ఇవి చీరలు. పళ్ళు, చీర, బ్లౌజ్. లైట్ అండ్ డార్క్ గ్రే. ఇది బ్లౌజ్, లైట్ అండ్ డార్క్ గ్రే కలర్ అండి. వైట్ ప్రింట్. పళ్ళు, లైట్ అండ్ డార్క్ బ్లూ, స్కై బ్లూలో లైట్ అండ్ డార్క్ షేడ్స్. బ్లౌజ్, చీర. ఈ శారీస్ 1650 ప్లస్ షిప్పింగ్. ఈ కడి ప్రింట్ వైట్ అంతా. సో మనకు కడి ప్రింట్ కాబట్టి మనకి ఇలా ఉంటుందన్నమాట. టచ్ అవుతుంది మనకు కలర్. గ్రీన్, పింక్ అండి. బాగుంది కదా చీర. ఇది పళ్ళు మనకి ఇంకొక ఫోల్డ్ ఉంది ఇక్కడ. అన్ని చీరలకు కూడా ఒక ఫోల్డ్ ఉంటుందండి ఇక్కడ లోపలికి. పళ్ళు పింక్ పైన పింక్తో ప్రింట్ వచ్చింది, గ్రీన్ పైన గ్రీన్తో ప్రింట్ వచ్చింది. ఇది బ్లౌజ్. బ్లౌజ్ కూడా ఫుల్ ప్రింట్ ఉంది. 1550 ప్లస్ షిప్పింగ్ అండి. బ్రౌన్ అండ్ మెరూన్. ఇది స్టార్చ్ మరకలు వచ్చింది ఇక్కడ.
వెళ్ళిపోతాయి వాషింగ్లో. ఇది బ్లౌజ్ చీర మెరూన్ అండ్ బ్రౌన్. ఈ వైట్ ప్యాచ్ అంతా స్టార్చ్ మరకలండి, వెళ్ళిపోతుంది. గ్రే అండ్ రెడ్, ఇది బ్లౌజ్ చీర. రెడ్ కలర్ చీరకు గ్రే కలర్ బార్డర్ అండి. బ్లాక్ అండ్ రెడ్తో ప్రింట్ వచ్చింది. పళ్ళు, బ్లౌజ్. బ్రౌన్ అండ్ గ్రే. మనకి చీరకి ఇలా ప్లెయిన్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి ప్లెయిన్ వదిలేసాము. థిక్ ప్రింట్ ఇక్కడ ఇచ్చామండి బ్లాక్ అండ్ బ్రౌన్తో. ఇది బ్లౌజ్, ఇది చీర. ఇంత బాగుంది కదా చీర, సింపుల్గా నీట్గా బాగుంది. పళ్ళు, బ్లౌజ్కి ఇలా ఫుల్ ప్రింట్ వచ్చింది. 1550 ప్లస్ షిప్పింగ్. బట్ట చూడండి ఎంత బాగుందో, బ్రౌన్ అండ్ మెరూన్. ఇది పళ్ళు, ఇది బ్రౌన్ చీర అండి. బ్రౌన్ చీర పైన బ్లాక్ అండ్ ఎల్లోతో ఫుల్ ప్రింట్ వచ్చింది. మెరూన్ కలర్ బార్డర్, మెరూన్ కలర్ బ్లౌజ్. బ్లౌజెస్ అన్నీ కూడా ఫుల్ ప్రింట్స్లో ఉన్నాయండి. చీర, బ్లౌజ్ ఎంత బాగుంది కదా. ఇక 4 బ్లాక్లు వాడామండి. ఇది ఒక బార్డరు, ఇది ఒక బార్డరు, ఇదొకటి, ఇది డబుల్ కలర్లో. షిప్పింగ్ ఇది చేయడానికి బోల్డ్ అంత టైం పట్టుద్దండి. అండ్ మెహందీ గ్రీన్ అండి. మెహందీ గ్రీన్ పైన గ్రీన్తో ఫుల్ ప్రింట్ వచ్చింది. బ్రౌన్ అండ్ గ్రీన్తో బ్రౌన్ పైన బార్డర్ వచ్చిందండి. చీర ఎంత బాగుంది కదా. ఇది బ్లౌజ్. గ్రే అండ్ రెడ్, గ్రే కలర్ చీర, రెడ్ కలర్ బార్డర్. ఎంత బాగుందో చీర కలర్. బ్లౌజ్కి ఇలా ఫుల్ ప్రింట్ వచ్చింది. చీర, చీరలన్నీ ఆల్మోస్ట్ 575 నుంచి 6 మీటర్స్ ఉంటాయండి. అండ్ మన వీడియోస్ కూడా ఎవ్రీడే రిలీజ్ అవుతుంటాయి. జేజీస్ బ్లాగ్స్లో వెనస్డే రోజు రిలీజ్ అవుతాయి. ట్రెండ్స్ బ్లాగ్ ప్రింట్స్లో మిగతా 6 రోజులు, అంటే గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం. సో మీరు చూసిన తర్వాత స్క్రీన్ షాట్స్ తీసి మాకు వాట్సాప్లో పెట్టండి. బాగుంది కదా. గ్రీన్ బార్డర్, బ్లూ కలర్, గ్రే కలర్ చీర, గ్రే అండ్ గ్రీన్. ఇది బ్లౌజ్, చీర. బ్లూ అండ్ బ్రౌన్, ఇది బ్లౌజ్, చీర. ఎంత బాగుందో. బ్లూ పైన ఫుల్ బ్లాక్ ప్రింట్ వచ్చింది. బ్లాక్ అండ్ ఎల్లోతో బార్డర్ ప్రింట్ వచ్చింది. ఇది బ్లౌజ్, చీర. ఇది 1550 ప్లస్ షిప్పింగ్. బ్రౌన్ అండ్ రస్ట్ 3 కలర్స్తో ప్రింట్ వచ్చింది. రెడ్, గ్రీన్ అండ్ మజంతా పింక్. చాలా వరకు చీరల్లో బ్లాక్ కలర్ ప్రింట్ లేదండి. మనకి గిఫ్టింగ్ పర్పస్ కూడా బాగుంటాయి, బ్లాక్ కలర్ లేదు కాబట్టి. బ్లౌజ్, చీర. రస్ట్ అండ్ లైట్ గ్రీన్, ఇది బ్లౌజ్, చీర. రస్ట్ పైన రెడ్ కలర్ ప్రింట్ వచ్చింది. గ్రీన్ పైన రెడ్ అండ్ గ్రీన్తో ప్రింట్ వచ్చిందండి. 1550 ప్లస్ షిప్పింగ్ అండి. అన్ని చీరలు కూడా హోమ్ వాష్, ఇంట్లో డెలికేట్ వాష్ చేసుకొని ఆరేసుకుంటే సరిపోతుంది. మన చీరలు మెత్తగా కట్టుకోవాలనుకుంటే అలాగే వదిలేసుకోవచ్చండి. లేదంటే స్టార్చ్ పెట్టిస్తే కొంచెం లైట్గా బాగుంటాయి చీరలు. మంచి క్లాస్గా డిగ్నిఫైడ్గా ఉంటాయండి. రస్ట్ అండ్ బాటిల్ గ్రీన్ ఎంత బాగుంది కదా, నీట్గా చీర. బ్లౌజ్, బార్డర్. రస్ట్ కలర్ చీర, బ్లాక్ గ్రీన్, బాటిల్ గ్రీన్ బార్డర్. గ్రీన్ అండ్ రెడ్తో ప్రింట్ వచ్చిందండి. చీర పైన అంతా గ్రీన్ అండ్ రెడ్తో ప్రింట్ వచ్చింది. బ్లాక్ అండ్ పర్పుల్. బ్లౌజ్, చీర. సేమ్ కలర్ కాంబినేషన్, ప్రింట్ డిఫరెంట్ అండి.
ఇది ఇలా ఫుల్ ప్రింట్ వచ్చింది. దీనికేమో ఇలా స్ట్రైప్స్ కింద జిగ్జాగ్ లైన్స్ కింద ప్రింట్ వచ్చింది. ఇది పర్పుల్ అండ్ బ్లాక్, పింక్ అండ్ డార్క్ పింక్, లైట్ పింక్, డార్క్ పింక్, బేబీ పింక్, రాణి పింక్ చీర. రెడ్ అండ్ పింక్తో ప్రింట్ పళ్ళు. ఇది బ్లౌజ్ అండ్ శారీ అండి. రస్ట్ కలర్ బార్డర్, గ్రీన్ కలర్ చీర. ఇందులో ఒక 4 శారీస్ ఉన్నాయి మనకు. ఇదొక ప్రింట్ అండి, ఇందాక 2 చూసాం మనం. ఇదొకటి ప్రింట్, ఇదొక ప్రింట్. సో సేమ్ కలర్లో డిఫరెంట్ ప్రింట్స్తో ఉన్నాయి. మీకు కావాల్సిన శారీ మాకు ఫోటో కరెక్ట్గా తీసి పెట్టండి అండి. సో ఇవండి మనం చూసిన 120 కౌంట్ మల్మల్ కాటన్ శారీస్. మీకు నచ్చిన ఫొటోస్ మాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. అవైలబిలిటీ అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఇస్తాము. పేమెంట్ అయ్యాక మీకు కొరియర్ చేస్తామండి. మీరు కొరియర్ రిసీవ్ చేసుకున్నాక మెటీరియల్ ఎండ్ టు ఎండ్ చెక్ చేయండి. కవర్ కట్ ఓపెన్ చేసే దగ్గర బిగిన్ చేసి మెటీరియల్ చెక్ చేసుకునే ప్రొసీజర్ అంతా కూడా వీడియో తీసి పెట్టండి. ఓకే అండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.